ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. నేను పాపులని పిలవవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. యేసు చెప్పుచున్న మాట ఇది. నేను పాపులనే పిలవనొచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువుటకు రాలేదు అని అన్నాడు. ఈ లోకములో దేవుడు తప్ప ఎవరు కూడా నీతిమంతులు కాదు. అయితే కొందరు మనుషులు ఏమనుకుంటారంటే, అందరికంటే తాము గొప్పవారని, తాము దేవునికి సమానులైనటువంటి మనుషులు అని వారు అనుకుంటూ ఉంటారు. తమ నీతి, తమ యథార్థత గొప్పదని వారు అనుకుంటూ, అందుకనే ప్రభు ఇక్కడ అలాంటి వారిని చూసి చెప్పుచున్న మాట ఏమిటంటే, అయ్యా, నీతిమంతుల కొరకు నేను రాలేదు, నేను పాపులనే పిలవవచ్చి తిని అని అంటున్నారు. పాపులైన మనుషులంటే మనుషులకు అంత అసఖ్యము, వారిని చీదిరించుకుంటూ ఉంటారు. వారు ఎంతో ఘోరమైనటువంటి వారు అని అనుకుంటారు. ఒకసారి ప్రభు అయిన యేసు దేవాలయములో ప్రజలకు బోధించుచున్నప్పుడు కొందరు మనుషులు వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని ఈడ్చుకొని వచ్చి ఆయన ముందు ఆమెను నిలిపారు. ఆమెను చూపి వారు అన్నారు, బోధకుడా, ఈ స్త్రీని చూచుచున్నావే, ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడినది. అట్టి దానిని రాళ్ళు రువి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు, నువ్వేమంటావు అని అన్నారు. వారందరూ ఆ స్త్రీని యేసు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వారి మనసులో ఉన్నది ఏమిటంటే, ఆమె మాత్రమే పాపురాలని, తామంతా నీతిమంతులని వారు అనుకున్నారు. యేసు వారి హృదయములను గమనించిన వాడై ఆయన వారితో అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో వాడొక రాయి వెయ్యండి అని చెప్తే ఎవరు ఆమె మీద రాతిని వెయ్యలేకపోయారు. యేసు, అమ్మా, సమాధానము కలిగిన దానివై వెళ్ళు, ఎవరు నీ మీద రాయి వేయలేదు కదా అని ఆమెను ధైర్యపరిచి పంపినాడు. అవును దేవుని బిడ్డలారా, తమ దృష్టికి తామే నీతిమంతులని జీవించేటువంటి వారి కొరకై యేసు ఈ లోకమునకు రాలేదు. ఆయన పాపులను పిలవడానికి వచ్చినవాడు. ఆ పాపుల కొరకై ఆయన పరమును విడిచి ఈ భూమికి వచ్చి మానవాళ్ళందరి పాపముల కొరకై కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఈ దినాలు అనేకులు పాప పరిహారము కొరకై ఎన్నో తీర్థయాత్రలను చేస్తారు, పుణ్య స్థలాలను దర్శిస్తారు, పుణ్య నదులలో స్నానమాడుతారు. దేవునికి తాము సంపాదించిన దానిలో కొంత ఇచ్చితే పాపక్షమాపణ కలుగుతుందని అనుకుంటారు. వాటన్నిటి ద్వారా మనుషులకు పాపక్షమాపణ కలుగదు. మిమ్మలను ప్రేమించి మీ కొరకై తనను తాను సమర్పించుకొని ప్రాణము పెట్టిన, తిరిగి లేచిన యేసు ద్వారానే మనుషులకు పాపక్షమాపణ. ఆ కరుణామూర్తి అయిన యేసుని మీ సొంత రక్షణగా అంగీకరించండి. దేవుని దీవెనలకు పాత్రులుగా మారండి. ప్రార్థించుకుందాం. గరుడా, నీ ప్రియ బిడ్డలను మీరు పిలుచుచున్నందుకై వందనాలు. మీ కర్రముతో వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.